వనపర్తి జిల్లాలోని జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నాటవెల్లి స్టేజ్కు సమీపంలో కంటైనర్ వాహనం వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఓ కంటైనర్ వాహనం, డీసీఎం, లారీ 3 వాహనాలు కూడా వెనకాల నుంచి ఢీకొన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఆ రహదారంతా కూడా ప్రమాదం కారణంగా రాకపోకలంతా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఏదైతే హైదరాబాద్ నుంచి కర్నూలు వైపుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్నటువంటి కారణంగా ఒక్కసారిగా బ్రేక్ ముందలా వెళ్తున్నటువంటి కంటైనర్ వాహనం బ్రేక్ వేసినటువంటి సమయంలో ఆ లారీ కావచ్చు, అదేవిధంగా డీసీఎం రెండు కూడా అదుపు కాలేక ఆ కంటైనర్ వాహనాన్ని ఢీకొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనూ రోడ్డు అంతా కూడా ఈ 3 భారీ వాహనాలు స్ట్రక్ అయిపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్ అయింది. పూర్తిగా అక్కడికి వచ్చినటువంటి పోలీసులు కావచ్చు, జాతీయ రహదారికి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా రోడ్డు క్లియరెన్స్ చేయడం జరిగింది. ఎంతో శ్రమించిన తర్వాత క్రేన్ల సాయంతో ప్రమాదానికి గురైనటువంటి ఆ భారీ వాహనాలన్నింటినీ కూడా పక్కకు తొలగించి ఆ జాతీయ రహదారిని పూర్తిగా రాకపోకలకు సంసిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో ఈ ప్రమాదంలో వాహనాలు ధ్వంసమయ్యాయి, కానీ ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం అయితే జరగలేనటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్-రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.